నమస్తే. అల్లు అర్జున్ అరెస్టు పైన రకరకాల అభిప్రాయాలు, మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. సినిమా హీరోలు, సెలబ్రిటీలు కొంతమంది ఒక్కడినే బాధ్యుని చేసిర్రు, అన్యాయంగా లోపలేసిర్రు అని ఒక రకమైన చర్చ. కేటీఆర్ కానీ, బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళంతా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువైపున చూస్తే ఒక కుటుంబం ఆడబిడ్డని కోల్పోయింది, భర్త భార్యని కోల్పోయిండు. ఆ బాబు చావు బతుకుల మధ్య కోమాలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరి ఇటువైపు గురించి ఎవరు మాట్లాడాలా? ఇట్లా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. ఏదేమైనా చట్టం అందరికీ సమానమే అని నిరూపించాలి, ఆ దిశగా ప్రయత్నం జరగాలి. న్యాయ వ్యవస్థ విషయానికి వచ్చినా కూడా ఈ కేసు బెయిల్ విషయంలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అడ్వకేట్సే అంటున్నారు, అరే ఒక కోర్టు రిమాండ్ చేస్తుంది, ఇమీడియట్గా ఇంకో కోర్టులో బెయిల్ ఎట్లా వస్తుందన్న క్వశ్చన్ కూడా చాలామంది రేజ్ చేస్తున్నారు. ఓవరాల్గా మాట్లాడదాం. అండ్ దాంతోపాటు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వీళ్ళు రియల్ హీరోలా లేకపోతే రియల్ హీరోలు కూడానా? రియల్లో ఏం చేస్తారు, రియల్లో ఎట్లాంటి ఈ కబ్జాలకు లేకపోతే వాటికి పాల్పడతారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాలి. అల్లు అర్జున్ తర్వాత నెక్స్ట్ ఎవరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఇవన్నీ మనం మాట్లాడదాం. ఒక రకంగా చెప్పాలంటే ఇదే టాలీవుడ్లో కొందరి చేత ఇబ్బందులకు గురైన టాలీవుడ్ ఇండస్ట్రీ బాధితుడు అనడం కంటే హీరో వెంకటేష్ అండ్ దగ్గుబాటి బ్రదర్స్ బాధితుడు నందకుమార్ గారు ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే నందకుమార్ గారు. నమస్తే అండి. మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఒక క్రిటిక్ అనుకోండి, మీరు సినిమా ఇండస్ట్రీస్తో అంటే వాళ్ళతో ఉన్న మంచి దగ్గరి సంబంధాలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడంలో మీరు గమనించింది ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక విధంగా మనం లాస్ట్ టైం కూడా వీడియో చేసినాం అనుకుంటే ఇక్కడ ఆ రోజు మనం మాట్లాడిందంటే ఇన్సిడెంట్ తర్వాత నెక్స్ట్ డే మాట్లాడాం. అవును. అసలు ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఎందు గురించి నిన్న గౌరవనీయ సీఎం గారు కూడా రేవంత్ అని కూడా కామెంట్ చేసిండు. అంటే అల్లు అర్జున్ అది కావాలని చేయలేదు, అందరికీ తెలుసు, ఓకే, బట్ జరిగింది, ఆయన వల్లే ఆ లేడీ చనిపోవడం జరిగింది. కానీ ఆయన ఏదో ఉద్దేశపూర్వకంగా చేయలేడని అంటున్నారు, అది కూడా ఓకే, యాక్సెప్టెడ్. కానీ అక్కడ ఆయన సినిమాకి వెళ్ళి ఎంతోమంది, మహేష్ బాబు లాంటి వాళ్ళు, ఎంతోమంది ప్రభాస్ లాంటి వాళ్ళు కూడా సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమా థియేటర్లో సైలెంట్గా వెళ్ళి సినిమా చూసి వచ్చేస్తారు. మ్యాక్సిమం వెళ్ళేది వాళ్ళు మ్యాట్ని కానీ మార్నింగ్ కానీ వెళ్తారన్న. ఎందుకంటే సంధ్యా థియేటర్లో మాస్ జనం, ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మాస్ రెస్పాన్స్ ఎట్లుందని చూద్దామని వెళ్తారు. సో ఈయన కూడా అదే విధంగా వెళ్ళి థియేటర్లో సినిమా చూసి వస్తే ఏ ప్రాబ్లం ఉండకపోయేది, ఏ ఇబ్బంది ఉండకపోయేది. కానీ ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే అసలు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం అనేది ఒకటి. ఈయన ఆ ప్రొసిషన్ తీసుకుంటూ అభివందనం చేసుకుంటూ అందరికీ వెళ్ళాడు, మన టీవీలో విజువల్స్ కూడా చూసినాం. సో అదే ఇక్కడ మెయిన్ అని చేసిన తప్పు తప్ప ఆ చావుకు డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా కారణం. సో డైరెక్ట్ కారణమైన ఇండైరెక్ట్ కారణమైన ఈజ్ ద రెస్పాన్సిబుల్. సో యాక్చువల్లీ ఏ1 చేయకుండా ఏ11 చేశారు. ఓకే, గతంలో ఎవరు హీరోలు అట్లా అభివాదం చేసుకుంటూ బౌన్సర్ చాలా మంది వెళ్తారండి. ఇప్పుడు అన్ని సినిమాల్లో ప్రభాస్ వెళ్ళాడు, మహేష్ బాబు వెళ్ళాడు, అందరు వెళ్తారు. కానీ వాళ్ళు మాస్క్ వేసుకొని లోపలికి వెళ్ళిపోవడము, సినిమా చూసి రావడము అది ఆనవాయితీ. వీరు కూడా ఎన్నోసార్లు వెళ్ళారు. కానీ సెకండ్ షోకి వెళ్ళడం అనేది చాలా తక్కువ. సెకండ్ షోకి వెళ్ళిన తర్వాత ఈ అభివందనం చేసుకుంటే వెళ్ళి ప్రొసిషన్ తీసుకుపోవడము, ఒక 40-50 మంది బౌన్సర్లను పెట్టుకోవడము, ఆ బౌన్సర్లు అంతా వచ్చిన జనాలను తరమడము, అక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఆ టైంలో 9:30 అంటే అరౌండ్ 9:30 పోలీసులు కూడా కొంత అదే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతమంది ఉంటారు కదండి. కొంత ఉంటే ఒక 10-15 మెంబర్స్ ఉంటారు. ఈ 10-15 మంది మెంబర్సు ఆ వచ్చిన జనాలు నేను అల్లు అర్జున్కి లోపలికి పంపిద్దామని చెప్పి దారి గురించి అందరినీ డిస్టర్బ్ చేశారు. ఆ విజువల్ కూడా మనం చూసాం. అక్కడ బౌన్సర్ల అత్యుత్సాహం వల్ల ఈ పోలీసు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్లో కొంతమంది వాళ్ళు కూడా చేసిండ్రు. దీనివల్ల అక్కడ తొక్కిసలాట జరిగింది. సో ఇదంతా కారణము అల్లు అర్జున్ అక్కడ పోవడానికి అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకుని కేసు కట్టారు. సరే, కేసు కట్టారు. కేసు కట్టినప్పుడు 2 రోజుల వరకు అల్లు అర్జున్ అనే వ్యక్తి, మీరు అన్నట్టు వీరు కూడా అన్నారు, ఏదో పడుకున్నవా లేచినవా అని కూడా మాట్లాడారు. 2 రోజుల వరకు ఎందుకు స్పందించలేదు? స్పందించారు కదండి ఇమీడియట్గా. నేను థియేటర్లో ఉన్నా, నాకు అసలు ఆ సంఘటన జరిగినట్టు కూడా తెలియదు అంటే తెల్లాడు తెలిసిందంటే రాత్రి సంఘటన జరిగినప్పుడు అంత పెద్ద అంటే లోపల ఉన్నప్పుడే ఆమె అంటే ఒక మనిషి చనిపోతే కూడా మీకు సంఘటన తెలియదా, పోస్ట్ లేరా మీరు అనేది ఒకటి అక్కడ వచ్చింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆ నెక్స్ట్ డే కూడా మనం ఎన్నోసార్లు చెప్పాము, మరి ఇన్ని 100 కోట్లు తీసుకుంటున్నప్పుడు ఒక 3 కోట్ల రూపాయలు వాళ్ళకి పారితోషికం అంటే అసలు దాని గురించి స్పందించలే, పరిహారం ఏం స్పందించలే. అందరూ మీలాంటి మీడియా మిత్రులు ఎంతోమంది ఎన్నోసార్లు మాట్లాడితే లాస్ట్ ఒక 25 లక్షల రూపాయలు ఏదో నామినల్గా డిక్లేర్ చేయడం జరిగింది.
వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చూడడం జరగలేదు, ఆ ఇంటి ఫ్యామిలీకి వెళ్ళి ఓదార్చలేరు, తర్వాత ఆ బాబును కూడా చూడడం పోలేదు. ఈరోజు కూడా అన్న ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే ఇక రకరకాలుగా చెప్తున్నారు. కేటీఆర్ గారు ఒక కామెంట్ చేసిండ్రు, అసలు రేవంత్ రెడ్డిని గుర్తుపట్టనందుకే టాలీవుడ్లో మిమ్మల్ని ఎవరు గుర్తుపడతలేరని చెప్పి ఒక న్యూస్ అన్నందుకే అక్కడ అగ్గి పుట్టించిండ్రు. ఆ ఇష్యూ వల్లనే ఇది జరిగిందని కొంతమంది చెప్తుండ్రు, కొంతమంది ఏమో పోలీసుల మీరు వస్తుంది కదా ఇప్పుడు ఎవరైనా కేసు రిజిస్టర్ పోలీసుల మీద వస్తుంది కాబట్టి పోలీసులు ఇలా వినేస్తున్నట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ అనే వ్యక్తి మంచి నటుడు, 100% జెన్యూన్ పర్సన్, అన్నీ ఉన్నాయి. సో అల్లు అర్జున్ నిర్లక్ష్యము, అల్లు అర్జున్ బాధ్యత కూడా దీంట్లో ఉన్నది అంటారు. 100% ఉంది కాబట్టి కేసు పెట్టారు. రెస్పాన్స్ లేదు, సరైన టైంలో ఆయన రెస్పాన్స్ కాలేదు. ఇంకో విషయం అన్న, కేసు అయింది 3 తారీఖు 4 తారీఖు సినిమా 3 తారీఖు అయినట్టుంది. మరి 14వ తారీఖు వరకు అంటే వాళ్ళకి 10 రోజులు టైం ఉంది. 10 రోజులు టైం ఉన్నా కూడా సంధ్య థియేటర్ యజమానాన్ని అరెస్ట్ చేసిండ్రు, అక్కడ ఉన్న మేనేజర్లు అరెస్ట్ చేసిండ్రు. ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నప్పుడు మరి వీరికి ఎటువంటి స్పృహ లేదా, లేకుంటే మరి వెళ్ళి సరే జరిగిందో లేదో తప్పు కోర్టుకు వెళ్ళి యాంటీసెప్టిక్ బెయిల్ అప్లై చేసుకోవాలి కదా. నేను హీరో, నాకు ఎవరు అరెస్ట్ చేస్తారు అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ పోయినరా, నా జోలికి ఎవరు వస్తారు, నన్ను ముడతారనే దానికి పోయినరా అనేది కూడా ఇంకా అర్థం కావట్లేదు. మరి వాళ్ళకు న్యాయ నిపుణులు ఉంటారు, అయినా కూడా ఎందుకు యాంటీసెప్టిక్ బెయిల్ అప్లై చేయలేనిది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో చేయలేరు. కాబట్టి దాని పర్యవసానంగా డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు నిజంగా చెప్పాలంటారా కన్నా నిన్న మార్నింగ్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ విషయం కాదు, నిన్న మార్నింగ్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిందని చెప్తే చాలామంది నార్మల్ వ్యక్తులు డిపార్ట్మెంట్ సెల్యూట్ కొట్టారు. అబ్బా అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ బతికే ఉంది ఇంకా అనడానికి ఒక ఉదాహరణ. ఎందుకంటే అసలు నమ్మలే, దాంట్లో ఏమంటారు బ్రేకింగ్ న్యూస్ చూస్తే అదొకటి. ఇంకొక పాయింట్, ఇప్పుడు సెలబ్రిటీలు అంతా క్యూ కడుతున్నారు. ఇక మొత్తం సెలబ్రిటీలు, సినిమా హీరోలు, అదే మరెవరు వీళ్ళు పొలిటికల్ లీడర్లు అంత బాబు ఇంకా రాకపోతున్నారు. కానీ బాబు కోమాలో ఉన్నాడు కదా. సరే 10 days వరకు వీళ్ళు అరెస్ట్ తీసుకోలేరు, అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసినప్పుడు 12:30కి వెళ్ళిండు, ఈవినింగ్ రావాల్సింది కొద్దిగా మిస్ అయ్యి మార్నింగ్ వచ్చిండు. ఎందుకంటే దానికి కోర్టు ప్రొసీజర్ ఉంటుంది అండ్ జైలు ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే నాకు కోర్టు ప్రొసీజర్ తెలుసు, జైలు ప్రొసీజర్ తెలుసు. ఎందుకంటే నేను కూడా దాంట్లో బాధితున్నే కాబట్టి, నేను అనుభవించిన కాబట్టి నాకు అన్ని డీటెయిల్గా తెలుసు. ఆ విషయాలు కూడా మీకు చెప్తా. సో నేనేమంటున్నా, ఇంతమంది నాయకులు, ఇంతమంది సెలబ్రిటీలు వాళ్ళ ఇంటి చుట్టూ క్యూ కట్టారంట, భావోద్యోగానికి గురిపోయిపోయారంట. అంటే ఎందుకు ఆ భావోద్యోగము? ఒక్క రోజుల్లోనే ఏమవుతుంది? 14 రోజులు రిమాండ్ పడదా? యాక్చువల్ అయితే ఇంకా 14 రోజులు రిమాండ్ పడాల్సింది తప్పించుకుర్రు. ఈరోజు ఉన్న సరే ఇంకా మనం దాని విషయం మాట్లాడొద్దు. కాస్ట్లీ అడ్వకేట్లు, 4 కోట్ల అడ్వకేట్లు, 5 కోట్ల అడ్వకేట్ల వాళ్ళ ఆర్గ్యుమెంట్సా ఇంకోట ఏదో కారణం తెలియదు, బట్ ఏదో విధంగా తప్పించుకుర్రు. ఒక్క 10 గంటలకే ఇంత కింద మీద పడితే మరి ఎంతోమంది జైళ్ళల్లో చెయ్యని తప్పుకు ఎన్నో రోజులు 70 రోజులు 80 రోజులు ఇప్పుడు తీర్మానం వలన కానీ మీరు కానీ నేను కానీ అందరం కానీ చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవించడం కన్నా మన ఫ్యామిలీస్ లేరా, మన పిల్లలు లేరా, మనకు భావోద్యోగాలు ఉండయా? సో నేనేమంటున్నా అంటే భావోద్యోగాలు ఉన్నారు, ఇంతమంది విఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అందరు రాజకీయ నాయకులు పోయిన తెలియదు. సో సినిమా ఇండస్ట్రీ అంతా పోతుంది, పోవడంలో తప్పు లేదు, పరామర్శించడం తప్పు లేదు. ఇదే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులు, హీరోలు, పెద్ద వాళ్ళందరూ ఒక్కరన్నా చచ్చిపోయిన బాధ్యత ఇంటికి పోయిరన్నా పోని. ఇప్పుడు ఆ పిల్లాడు ఇంకా కోమలో ఉన్నాడు కదా, మరి ఆ పిల్లగారింటికి ఎవరైనా పోయిన, ఆ పిల్లని దగ్గరికి ఎవరైనా పరామర్శించిరా? అక్కడ పరామర్శించకుండా ఇక్కడ పరామర్శించక ఇంట్లో ఏమైనా అయిందా అండి? ఏం కాలేదు కదా, అంత బాగానే ఉండరు కదా. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 hours. 10 hoursలో కొంపలు ముందేముంది? సో ఇది తప్పని నేను అంటున్నాను. అంతే తప్ప ఆయనకు ఉన్న మనకు ఎటువంటి ఇది లేదు. అంటే ఒక మామూలు ఎవరైతే మిడిల్ క్లాస్ పర్సన్ ఉన్నాడో, నార్మల్ పర్సన్కి ఉన్న న్యాయం ఒకటే, ఎవరికైనా ఒకటే న్యాయం ఉంటుందని చెప్పి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు సర్కారు కానివ్వండి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక రకంగా సినిమా హీరోలు కొంత ఈ ఇన్సిడెంట్తో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసే ఆలోచన ప్రభుత్వం చేయడము, పోలీసులు చేయడము, ఈ ఇన్సిడెంట్తో కొంత ఆలోచించే ఇది వచ్చిందంటారా? కొంత ఒక భయం అనుకోవచ్చు, లేకపోతే బాధ్యత అనుకోవచ్చు. అంటే మన దేవర మూవీ రిలీజ్ అప్పుడు కూడా యాక్చువల్గా మనం చూస్తే పెద్ద ప్రోగ్రామ్ ఉండే, బట్ ఏదో కారణం వల్ల సెక్యూరిటీ వల్ల క్యాన్సిల్ చేసిండ్రు. ఓకే, దానికి పొలిటికల్ కారణాలు ఉన్నాయని మనకు సంబంధం లేదు. సో ఇందులో కూడా చాలామంది పాలిటిక్స్గా చెప్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఈ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్, రకరకాల అసలు ఎవరు ఏ పార్టీ ఎక్కడ మాట్లాడుతుంది అనేది కూడా మనకు అర్థం కావట్లేదు అన్న. వాట్ ఈస్ ద ఇంటర్నల్ పాలిటిక్స్ అనేది మనకు అర్థం కావట్లేదు.
సో నేనేమంటున్నా ఈ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఫ్యామిలీని వీళ్ళు ఆదుకోవాల్సింది, ఓ 3 కోట్లు ఇవ్వాల్సింది. ఇంకోటి ఎవరన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కానీ వాళ్ళందరూ కానీ వెళ్ళి చూడాల్సింది. ఈ సెలబ్రిటీస్ కూడా అందరూ అక్కడ కూడా వెళ్ళి వస్తే వీళ్ళకి మంచి పేరు వస్తుంది. ఇక్కడ ఏం చావలే ఎవరి ఇంట్లో, అందరు బతికే ఉన్నారు, అందరు మంచిగా ఉన్నారు. మ్యాటర్ ఆఫ్ 10 hours అది కూడా 10 hours పోలీసులు సెక్యూరిటీ మంచిగా లోపలికి పోయి బయటకు వచ్చి. అవునండి, అది లీగల్ నేను అనుకోవడం ఆయన లోపలి దాకా కూడా పోకపోయి ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళి ఆ బ్యారెక్ లో ఉండే ఏమో అక్కడ ఆ ఎంట్రెన్స్ లో ఒకటి జైలర్ రూమ్ ఉంటది. ఆ జైలర్ రూమ్ లోనే కూర్చున్నాడని ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇక వాళ్ళు మంజీరా బ్లాక్ ఉన్నాడు, ఈ బ్లాక్ ఉన్నారు అంటారు. మరి ఆ సీసీ కెమెరాలు చూస్తేనే మనకు తెలియాలన్నా, అది మనకు కరెక్ట్ తెలియదు కాబట్టి మనం మాట్లాడకపోవడం. ఎందుకంటే జైల్లో ఎట్లుంటుంది అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. సో నాకు తెలిసి అక్కడ జైలర్ రూమ్ దగ్గరనే ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇంకా లోపలికి పోయినా కూడా పెద్ద విషయం కాదు. ఎందుకని ఏమవుతుంది అందరికీ అన్ని అంటే మీకు అసలు వాట్ ఈస్ ద లైఫ్ అనేది తెలుస్తుంది. ఒకసారి జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బాధలు వాళ్ళ యొక్క ఎంతమంది అన్న. అరే నేను వెళ్ళినప్పుడు చూసినా కదా 5,000 షూరిటీ డబ్బులు లేక 5-6 నెలలు వెయిట్ చేస్తారు. ఎంతో మంది ఉన్నారు అక్కడ. చాలా మంది నేరం తెలియకుండా వచ్చేస్తారు లోపలికి. సో అక్కడ నేరం జరిగిందా అక్కడ అంటే మన ఇంకా న్యాయ వ్యవస్థను మనం ఏం చెప్పలేము. నాకు ఇంకొక పాయింట్ అర్థం కాలే, ఆయనకి న్యాయం చాలా ఇమీడియట్గా దొరికింది. అంటే కామన్ మ్యాన్కి అయితే ఆ స్థాయిలో దొరుకుతుంది అని అంటే నేను 100% చెప్తే దొరకదు. ఒక కోర్టు రిమాండ్ చేసింది, ఇంకొకటి బెయిల్ ఇచ్చేసి అసలు రాత్రి కథం. కేసీ అడ్మిట్ కాదన్నా, మీకు చూసాం కదా. కేసీ అడ్మిట్ కాదు, మీరు కూడా ఎన్నో కేసులు నేను కూడా కేసీ అడ్మిట్ కాదు. ఇంకోటి ఏంటంటే రిమాండ్ చేయడానికి లేదా, రిమాండ్ రిపోర్టు లేనిది హైకోర్టులో క్వాష్కు వెళ్ళొద్దు అనేది రూల్ ఉందంట. ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలియదు. రిమాండ్ రిపోర్ట్ అప్పటికి ఇంకా అంటే రిమాండ్ రిపోర్ట్ ఇక్కడ ఉంది కదా. రిమాండ్ రిపోర్ట్ నాంపల్లో ఉన్నప్పుడు కేసు అడ్మిట్ అయింది. సో దాని మీద మనకు లీగల్గా అంత తెలియదన్న. బట్ అది న్యాయ నిపుణులతో చర్చించాలి. చర్చించిన తర్వాత అది లీగల్గా ఎంతవరకు కట్టుబడి ఉంటుంది అనేది. ఎందుకంటే హైకోర్టు ఈజ్ హై పవర్, దాని డిసిషన్ మనం ఏం కాదనిలేము. సో మీ కేసులో ఇంతే త్వరగా మీకు న్యాయం దొరికిందా? నా కేసుకు ఈ కేసుకు తేడా ఏముందన్న అంటే, నాకు నా ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నాకు లోయర్ కోర్టులో రిలీఫ్ ఇచ్చారు. ఓకే, ఇక ఇతని మీద ఎటువంటి ఆధారాలు లేవు, సో ఇతన్ని అనావసరంగా అరెస్ట్ చేసిండ్రు, 41 CRP ఇచ్చి పంపించండి అని చెప్పి నాకు ఇచ్చారు. కానీ హైకోర్టులో నన్ను జ్యుడిషియల్కి హైకోర్టు కూడా ఒకప్పుడు చెప్పింది కరెక్టే, ఇలాంటి ఆధారాలు లేవు, కానీ ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి రిమాండ్కి పంపిస్తున్నారు. మేము తల ఉంచి రిమాండ్కి వెళ్ళాము. మేము ఎటువంటి తప్పు చేయకుండా కూడా రిమాండ్కి వెళ్ళాము. ఓకే, ఇక దాంట్లో మనం హైకోర్టుని ప్రశ్నించలేం కదా, ఎందుకు చేసిరని చెప్పి. సో రిమాండ్ వెళ్ళాము. ఇక్కడ లోయర్ కోర్టులో రిమాండ్ పంపించింది, హైకోర్టు రిలీజ్ చేసింది. సో న్యాయ వ్యవస్థ ఒకరివరికి ఒక విధంగా ఇన్స్టెంట్ న్యాయం వాళ్ళకి దొరికింది. ఇట్స్ ఏ వెరీ లక్కీ. లేకుంటే 14 రోజుల్లో అల్లు అర్జున్కు వాట్ ఈస్ ద లైఫ్, రియల్ లైఫ్ తెలిసేది, రియల్ లైఫ్లోకి వెళ్ళి రియల్ లైఫ్ ఏంటనేది తెలిసేది. బట్ నిజంగా ఈజ్ వెరీ లక్కీ అని నేను అనుకుంటా. సో ఇప్పుడు ఈ దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేష్ కేసు దాంట్లో మీకు రిలీఫ్ దొరికిందా అన్న? ఇంకొక విషయము, సరే ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, ఇంతమంది చేస్తున్నారు కదా. మేమేమో మా కేసులో అప్పుడున్న గవర్నమెంట్లో ఎంత ఘోరంగా ప్రవర్తించారన్నా, నేను లేనప్పుడు నా హోటల్ ధ్వంసం చేసి మొత్తం సామాను ఎత్తుకెళ్ళి అందరి కెమెరాల ముందరనే, అందరు టీవీ ఛానల్ ముందరనే చేసినప్పుడు వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం. నేను వెళ్ళి 3 సార్లు కమిషనర్ కలిసి డీజీపీ గారు కలిసి కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు నేను అదే అడగబోతున్నా, ఏంటంటే పోలీసులు ఇక్కడ చాలా యాక్టివ్గా పనిచేసిర్రు అన్నది ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎస్, బాగా అరెస్ట్ చేసిర్రు, బాగా త్వరగా డెసిషన్ తీసుకున్నారు, ఎంతటి వారినైనా వదిలిపెట్టలేదు. మరి మీ హోటల్ ఉన్నారుగా ఎగ్జాక్ట్లీ పెద్ద పెద్దలు అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఇప్పుడు ఎట్లుంటాయంటే, అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్దల ఇన్స్ట్రక్షన్ బట్టి అప్పుడున్న పోలీసు వాళ్ళు యాక్ట్ చేశారు. నేనేమంటున్నానంటే ఎవరికైనా ఒకటే న్యాయం ఉండాలి. సో నేనేమంటా న్యాయం అనేది అందరికీ ఒకటే దొరకాలి. సో నా విషయంలో హైకోర్టు జడ్జి లలిత గారు కూడా ఒక కామెంట్ చేశారు, పేదవాళ్ళకు ఒక న్యాయము, పెద్దవాళ్ళకు ఒక న్యాయమా. సురేష్ బాబు వెంకటేష్ పెద్దవాళ్ళు అయితే హోటల్ కూల్చేస్తారా, అట్టెట్ట కూల్చేస్తారు, ఎట్లా పొజిషన్ తీసుకుంటారు, కోర్టు కేసులు ఉండంగా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. సో నేనేమంటాను, నా కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు ఇంతవరకు? నేను వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టా. క్రిమినల్ కేసు పెడితే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను వెళ్ళి కలిశాను. తర్వాత నేను డీజీపీ రవిగుప్తా గారు ఉన్నప్పుడు కలిశాను. తర్వాత ఇప్పుడున్న సివి ఆనంద్ గారిని కూడా కలిశాను. మరి నా కేసులో ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు, ఎందుకు లోపల వేయట్లేదు? వేయండి,
ఇప్పుడు లోపలేసేంత క్రైమ్ ఏం చేశారు వాళ్ళు? లోపలేసే ఎవరెవరు crime లో ఉన్నారు? ఇప్పుడు సురేష్ బాబు? ఒక మనిషిని చంపితే ఎవరెవరు? సురేష్ బాబు, హీరో రానా, వెంకటేష్, వాళ్ళ అభిరామ్. సో ఈ నలుగురు మీద కేసు ఆల్రెడీ కోర్టులో ఏంటంటే మా హోటల్ డిస్మెంటల్ చేసినప్పుడు మా వస్తువులు దొంగతనమైన ఒక కేసు కోర్టుకు ఆజ్ఞను తీసుకుంది. ఓకే, వాళ్ళకి సమన్లు పంపించింది. సమన్లు పంపిస్తే ఏముంటుందన్నా, ఇట్లే పెద్ద అడ్వకేట్లు పంపిస్తారు, ఏదో రిలీఫ్ తెచ్చుకుంటారు. అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు అంటారు మీ కేసుకు వాళ్ళ కేసుకి ఏం తేడా అంటే, ఇక్కడ ఒక మహిళ చనిపోయింది, 307 బుక్ అయింది. నా కేసులో అంటే డే రాబరీ, నిట్ట నిలువుగా ఒక మనిషిని చంపితే ఎంత తప్పో అంత పెద్ద తప్పు వాళ్ళు చేసిర్రు. ఓకే, ట్రెస్పాస్ చేసిర్రు నా హోటల్లోకి. నా హోటల్లో సామాన్లు ఎత్తుకెళ్ళిపోయినరు. నా హోటల్లో ఉన్న మొత్తం నన్ను తీసుకెళ్ళి మళ్ళీ అంటే ఇవన్నీ చేయడం కాకుండా ఆ రాధాకిషన్ రావు అంటూ నా మీద ఉల్టా కేసులు పెట్టిండు. సో నేనేమంటున్నా, ఇంత పెద్ద డే రాబరీ జరిగితుందా కోర్టులో వాళ్ళు వీళ్ళే ఒప్పుకున్నారు. ఎవరు? సురేష్ బాబు, హీరో వెంకటేష్. మేమే మాకు నవంబర్ 13వ తారీఖున మేము హోటల్ మాకు వచ్చేసింది పొజిషన్ ఒప్పుకున్నారు. అంటే కేసులు కోర్టులో నడుస్తుండగా ఏ విధంగా వీళ్ళకు పొజిషన్ వస్తుందన్న? ఎవిక్షన్ సూట్స్ ఉన్నాయి, కోర్టు ఆర్డర్ ఉన్నాయి. ఈ రోజు కూడా కోర్టు ఆర్డర్ ఉంది. అంటే మీరు ఓన్లీ ఆ రాబరీ కేసు ఒకటేనా? రాబరీ కేసు ఒకటి కేసు అక్కడ రిజిస్టర్ అయింది, కోర్టుకు ఆజ్ఞ తీసుకుంది. కానీ నా హోటల్లో ఇట్లా అక్రమంగా వీళ్ళు పొజిషన్ తీసుకున్నారు, అక్రమంగా నా మీద దాడి చేస్తున్నారని చెప్పి నేను అప్పుడున్న కమిషనర్ గారికి కలవడం జరిగింది. లాస్ట్ జనవరిలో ఇచ్చా. ప్లేస్ ఆయనదే కదా, భూమి అంతా వెంకటేష్ సురేష్ బాబు కేసు వాళ్ళదేనండి. కానీ మాకు అమ్మారు కదా, అగ్రిమెంట్ ఉంది కదా. మీకు అమ్మారా? లీజ్ ఉంది, అగ్రిమెంట్ ఉంది. లీజ్ ఉన్న తర్వాత, అగ్రిమెంట్ ఉన్న తర్వాత వాళ్ళకు కోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత, అంటే ఇప్పుడు మరి వీళ్ళు కోర్టును ఎట్లా దక్కిస్తున్నారు? అల్లు అర్జున్ ఏమన్నా అంటే ఒక మాట, కోర్టు ఏముంది మీకు ఆర్డర్? కోర్టు నాట్ టు ఎలినేట్, నాట్ టు ఇంటర్ఫేర్. అంటే సురేష్ బాబు గారు దాంట్లో నాట్ టు ఎలినేట్ అని ఉంది, వెంకటేష్ దాంట్లో నాట్ టు ఇంటర్ఫేర్ అని ఉంది. నాట్ టు ఎలినేట్, నాట్ టు ఇంటర్ఫేర్ ఉండగా వాళ్ళు నా మీద ఖాళీ చేయమని కేసు చేశారు. అవి కూడా పెండింగ్ ఉండగా ఈ బౌన్సర్ల కల్చరే అసలు బాగాలేదని అదే చెప్పాను నేను. బౌన్సర్లను పెట్టి మొత్తం రాత్రే మొత్తం ఖాళీ చేయించారు. అయితే నేనేమంటున్నా, అల్లు అర్జున్ గారు ఏమన్నారు, నేను న్యాయ వ్యవస్థను గౌరవిస్తా అన్నారు. మరి వీళ్ళెందుకు ఈ దగ్గుబాటి బ్రదర్స్ న్యాయ వ్యవస్థను గౌరవిస్తలేరు? వీళ్ళని అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఈ అల్లు అర్జున్ విషయంలో ఇంత స్ట్రిక్ట్గా ప్రవర్తించినప్పుడు వాళ్ళ విషయంలో ఎందుకు ఇంత డీలే చేస్తుంది? అప్పుడు కమిషనర్ వాళ్ళ ఇంకా ఉన్న పొలిటికల్ హస్తం ఎవరు? పొలిటికల్ ఉన్నారా, లేకుంటే ఏ విధంగా వాళ్ళకి బ్యాక్ అవుతుంది? నాకెందుకు న్యాయం చేయట్లేదని చెప్పి అడుగుతున్నాను నేను అడుగుతున్నాను అన్న, నాకెందుకు రాయట్లేదు? మీరు కూడా ఎన్నోసార్లు చెప్పారు, ఇంత ఘోరంగా వీళ్ళు అక్రమంగా చేసిండ్రు, అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్దల మాటలు చేసిరని చెప్పిర్రు. దాంట్లో డైరెక్ట్ కేటీఆర్, కేసీఆర్ గారు వీళ్లకు కమిషనర్ గారికి, జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, అప్పుడున్న పోలీస్ కమిషనర్ గారికి ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. సో ఆర్డర్ ఉండగానే మీకు అగ్రిమెంట్ చేసిన ప్లేస్లో మీ హోటల్ని కూల్చేసిర్రు. మీరు ఎంత అగ్రిమెంట్ చేసుకున్నారు? 18 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నాం. 18 కోట్లు పే చేసాం. ఎన్ని గజాల భూమి అది? మొత్తము 1000 గజాలు ఒకటన్నా, 1200 గజాలు ఒకటి. 1000 గజాలు సురేష్ బాబు అగ్రిమెంట్ చేశాడు. ఓకే, నాకు కాకుండా ఇంకో సెకండ్ అగ్రిమెంట్ చేశాడు. ఓకే, ఇద్దరికి వాళ్ళ న్యాయం వస్తారు. ఈయన సురేష్ బాబు ఏమంటాడు, చాలా మా రామానాయుడు కుటుంబం మేము చాలా న్యాయం ధర్మం అని మాట్లాడతారు కదా. ఇద్దట్లో ఓర్కి ఇవ్వాలి కదన్న పూరి. నేనేమంటున్నా, నేను పెద్ద మనిషిని అడిగిన మీ కేసు విషయంలో ఏంది నందకుమార్ సురేష్ బాబు వెంకటేష్ గొడవ అంటే, సో సురేష్ బాబు ఏమంటాడట అంటే ఆయన ఫ్రెండ్ కలిసి అగ్రిమెంట్ చేసుకున్నది వాస్తవం కరెక్టే. సో దాని తర్వాత ఇంకొకరిని తీసుకొచ్చి మేము ఆ డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, మా దగ్గర డబ్బులు లేవు, అవ్వట్లేదు, ఇప్పటికే చాలా డిలే అయింది, మమ్మల్ని క్షమించండి, ఇక మీరు ఏమని అనుకోండి, మాకు సంబంధించిన పార్ట్నర్ ఇంకొకరు ఉన్నారని ఆయనకు తెచ్చి మీరే ఆయనకు అగ్రిమెంట్ చేసిరట కదా. ఆయనకు అగ్రిమెంట్ చేయగానే మీరు సరే నేను అగ్రిమెంట్ చేసుకున్నా ఎగ్జాంపుల్, సరే నేను తీసుకొచ్చి అగ్రిమెంట్ చేసిన అని చెప్పి తను ఒట్టేయమని చెప్పండి. ఏదంటది ఇప్పుడు దాన్ని అయితే దేవుని మీద నమ్ముతారు కదా, అయ్యప్ప స్వామి మాలేసుకుంటాడు కదా, ఒట్టేయమనండి. నేనేమంటున్నా, ఇంకొక అగ్రిమెంట్ చేసిన ఆయన పూట ఉండు కదా. మరి ఇద్దట్లో ఎవరికి ఎందుకు ఇవ్వట్లేదు? ఒకరికైనా ఇవ్వు కదా, నువ్వు న్యాయం ఉంటే ఒకరికి ఇవ్వాలి కదా. ఇద్దరికి బగనామం పెట్టి కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినావు? ఈరోజు ఆశ, అత్యాశ. నేను చెప్తున్నా కన్నా, ఈ లాస్ట్ టైం కూడా తొలి వెలుగు చెప్పిన, ఏదో ఒక రోజు ఇక్కడ కూడా మీకు ఫ్లాష్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. హీరో వెంకటేష్ అండ్ సురేష్ బాబు రానా అరెస్ట్ అని చెప్పి. అరెస్ట్ అయ్యేంత ఉంటుందా ఈ కేసులో? ఎందుకు ఉండదన్న? అంటే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు? మరి అల్లు అర్జున్ చంపాడా? ఆమెని డైరెక్ట్ వెళ్ళి చంపాడా? లేదు కదా. నా హోటల్లో కూడా వాళ్ళు డైరెక్ట్గా మా కంప్లీట్ అంటే ఒక 307 కంటే పెద్ద నేరం చేశారు. ట్రెస్పాస్ చేసి నా హోటల్ని ధ్వంసం చేయడము, అందరి మీద పొట్ట మీద కొట్టేయడము అనేది తప్పు. ఇన్ని వేల కోట్లున్నా కూడా ఇంత కక్కుర్తి పడి చేయాల్సిన పని కాదు వాళ్ళది. పెద్ద మనుషులు నా శిలామణి అవుతున్న గోపన్పల్లిది కూడా ఏదో ఉంది కదా, గోపన్పల్లిలో కూడా ఉంది కదా, గోపన్పల్లిలో 90 ఎకరాలు ఉంది. మరి నేనేమంటున్నా అంటే, ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు?
వాళ్ళ చుట్టాలున్నారా పొలిటిషియన్లు ఎవరన్నా? వాళ్ళ విఎం కూడా ఏదో ఎంపీ అంట, ఇంకో విఎం కూడా ఏదో ఏమైనా మాట్లాడితే ఎంపీ ఆయనే కదా. ఖమ్మం ఎంపీ ఉండొచ్చు అన్న, ఖమ్మం ఎంపీ చెప్తారు ఇవన్నీ. లేదు ఏమనంటే వీళ్ళు మార్కెట్లో ఏం చెప్తారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా రిలేటివ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నకు నాకు తెలుసు అలాంటి పనులు ఆయన చెప్పడు. ఎందుకు అవే పనులు ఉన్నాయండి వీళ్ళకు? చెప్పరు కదా. ఎందుకు వీళ్ళని సహిస్తుండ్రు అంటే ఎందుకు వీళ్ళని మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? నేను తొలి వెలుగు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి అన్నకు అండ్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి నా విషయంలో కూడా నా కేసు రిజిస్టర్ చేసి న్యాయం ఏముంటే ఆ విధంగా న్యాయం చేయండి. డే రాబరీ చేసిండ్రు, మొత్తం సామాన్ ఎత్తుకెళ్ళిండ్రు. నేను ఇప్పటికి 10 సార్లు వెళ్ళి డీజీపీ గారిని కలిసిన, కమిషనర్ గారిని కలిసిన, సీఎం గారిని కలవాలంటే నాకు కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సరే సార్ని కూడా ఎందుకు డిస్టర్బ్ చేయాలి, వాళ్ళకి ఎందుకు ఇది ఇంత చిన్న విషయం దానికి తీసుకెళ్ళి ఒక్కటి సీఎం గారి ముందు మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కదని చెప్పి నేను చేయలేదు. సో డీజీపీ గారు, కమిషనర్ గారు దీన్ని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని నా డిమాండ్ అన్నా. లేదంటే కోర్టు నుంచి చేపిస్తాను నేను. కోర్టు నుంచి వెళ్తే కొద్దిగా లేట్ అవుతుంది, అయినా కూడా న్యాయం ఉంటుందన్న. నేను 100% చెప్తున్నాను, ఇది 100% జరుగుతుంది. కళ్ళు మూసి తెరిచేలో బిల్డింగ్ కూడా అయిపోద్ది. బిల్డింగ్ అన్న ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకు ఏ విధంగా అవుతుంది. రాత్రి బిల్డింగ్ ఊలగొట్టేసిండ్రు, రాత్రి బిల్డింగ్ కడతారేమో, కట్టనియండి. కట్టినా కూడా నేను కానీ కేసులు ఉండగా కట్టడం ఇప్పటికే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఇంకో తప్పు చేస్తా అంటే మనం ఏం చేయలేము, చేయనివ్వండి అన్న. ఇది విషయం. ఓకే. సో వెంకటేష్ అరెస్ట్ అవ్వడం పక్కా అంటారు? పక్కా అరెస్ట్ అవుతారు 100%. సో ఇందులో ఇంకొకటి అన్న, పోలీస్ ఈ సినిమా సరే అల్లు అర్జున్ విషయానికి వస్తే కొద్దిగా స్క్రిప్ట్ రాసే డైరెక్టర్ కూడా అంటే సుకుమారు వీళ్ళందరూ నాకు ఫ్రెండ్సే అన్న. మేము ఆర్యా 2 అప్పుడు వాళ్ళ సుకుమార్ గారి ఫ్లాట్లోనే పార్టీ చేసుకున్నాము. ఓకే. సో నేను ఏమంటున్నా అంటే సుకుమార్ గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని మరీ కించపరిచే విధంగా ఏందన్నా ఒక స్మగ్లర్ని హీరో చేసి ఒక ఫోటో దించకుంటే సీఎం చేంజ్ చేస్తా. సరే ఇది సినిమా, కానీ పోలీస్ డిపార్ట్మెంట్కు రక్షణ ఇవ్వాలి అంటే కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా మరీ మీరు ఉచ్చబోయడం ఏంటన్నా? సినిమా అయితే అంటే నేను కూడా చూడలేదు, ఎవరో చెప్తున్నారు నాకు. మరీ ఘోరంగా వాళ్ళ మీద ఉచ్చబోసాడంట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మన రక్షణకు ఉందన్న. పోలీస్ డిపార్ట్మెంట్ లేకుంటే మనం ఎవరం బతకలేము, గంట కూడా బతకలేము. ఎందుకంటే గుండాలు, బౌన్సర్లు రాజ్యం వెళ్తారు. ఏదున్నా కూడా నీకైనా నాకైనా పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తాం మనం. అదే పోలీస్ డిపార్ట్మెంట్ అంత నీచంగా చూపించాల్సిన అవసరం వచ్చింది. లంచగొడిగా చూపించడం ఓకే, సరే లంచగొడిగా చాలా సినిమాలు చూపించారు, కానీ ఇంత ఘోరంగా వారి మీద ఉచ్చబోసేది అంటే ఆయన హీరో విలను వస్తే అల్లు అర్జున్ ఉచ్చబోసే సీన్ ఉందంట, చాలా ఘోరమైన సీన్ అంటది. సో హట్టుగారన్న పోలీసు వాళ్ళు, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా బయటికి వెళ్తావా, మాట్లాడగలుగుతావా? నీ ఏదైనా కూడా పోలీసులే కదా మనకు రక్షణ. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది. ఈ రెండింటి బతికే మన కాన్షియన్స్లో మనం బతుకుతున్నాం. మరి అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ కించపరిచే విధంగా స్క్రిప్ట్ ఎందుకు రాసుకోవాలన్నా? అంటే దీనికి కారణం డైరెక్టర్ గారు ఉన్నారు కదా, స్క్రిప్ట్ రైటర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, వీళ్ళే ఉంటారు. డైరెక్టర్ కూడా ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నా, ఎందుకు ఇట్లా. హీరో కూడా ఉంటాడు, హీరో ఏముంటుంది, డైరెక్టర్ చెప్పినప్పుడు హీరో చేస్తాడు, కానీ డైరెక్టర్ చెప్పినప్పుడు హీరో కూడా ఆలోచించుకోవాలి కదా. సార్ ఈ సీన్ పెడితే బాగుండదు, మనం పోలీస్ వ్యవస్థని కించపరిచినట్టు అవుతుంది, కాబట్టి ఈ సీన్ చేంజ్ చేయాలని చెప్పాలి. కానీ ఆయన కూడా చెప్పలేడు, వీళ్ళు కూడా చెప్పలేరు. అదేవిధంగా తీసిండ్రు. కొద్దిగా పోలీస్ వ్యవస్థ కూడా హట్ అయింది, దానివల్ల పొలిటికల్ వ్యవస్థ కూడా హట్ అయింది. అంటే ఒక స్మగ్లర్కు ఒక ఫోటో ఇవ్వకుంటే సీఎంనే చేంజ్ చేస్తాడా అనే విధంగా వాళ్ళు హట్ అయినరు, పొలిటికల్గా హట్ అయినరు, పోలీసులు హట్ అయినరు, అందరు హట్ అయినరు. తర్వాత అర్జున్ గారు కూడా హట్ అయ్యారు. సో హట్టు కావడం కాదు, ఏదున్నా కూడా అన్న మనం ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద ఎక్కువ మాట్లాడలేము. సో దాంట్లో న్యాయ నిపుణులతో చర్చించండి, రిమార్ట్ రిపోర్ట్ లేకుండా ఏ విధంగా అయిందనేది. సో ఏది ఏదున్నా కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మనకు చాలా గర్వకారణం ఉన్నా, కానీ యాజ్ ఏ విధంగా ఎవరైనా కూడా ఒకటే అనడానికి ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్కు సివి ఆనంద్ సార్కు సెల్యూట్ కొట్టాల్సింది. మీ కేసులో నా కేసు ఉన్నప్పుడు సివి ఆనంద్ సార్, కానీ బట్ సివి ఆనంద్ సార్ అప్పుడు ఒక రోల్, ఇప్పుడు ఒక రోల్. అప్పుడు అంటే మా కేసులో ఒక రోలు అప్పుడు, ఎందుకంటే పాపం అసలు ఆ గవర్నమెంట్లో సార్కు తెలియకుండా మొత్తం రాధాకిషన్ రావు నడిపేవాడు. రాధాకిషన్ రావు డైరెక్ట్ కరెక్షన్ కదన్నా, సార్ కమిషనర్ ఉన్నప్పుడు పాపం సార్ అన్నీ సార్ బ్లేమ్ అవుతుండే. సో అక్కడ రాధాకిషన్ రావుని డైరెక్ట్గా అన్ని ఆర్డర్లు ఇవ్వడము, కేసులు పెట్టించడము, ఏదన్నా అడిగే వాళ్ళు ప్రైవేట్ గుండాగా యూజ్ చేసిండ్రు. సో ఇప్పుడు కనీసం ఆయన కమిషనర్గా ఇప్పుడు కరెక్ట్గా అందరికీ న్యాయం చేస్తుండ్రు. ఎందుకంటే మోహన్ బాబు విషయంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఎవరున్నా కూడా మోహన్ బాబు కూడా తప్పించుకొని తిరుగుతుందని చెప్పి టీవీలు వస్తుంది. ఆయన కూడా పెద్ద మనిషిగా రావాలి. నిజంగా మోహన్ బాబు ఇష్యూ ఏందన్నా అంటే ఇప్పుడు మంచు మనోజ్ వర్సెస్ మోహన్ బాబు గొడవ ఏందో, గొడవ అదే చెప్పారు కదన్నా, అదే ఆస్తి గొడవలు ఉన్నట్టున్నాయి. నేను చెప్పింది కరెక్టేనా? జల్పల్లి ఫామ్ హౌస్
పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడుతోని ఏదో రకరకాల అంటే మనోజ్ నాకు ఫ్రెండే అండి నాకు ఇది వాళ్ళ అది కూడా కంపెనీ కూడా ఫ్లోట్ చేసారు కదా. అవును ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ అని. అంటే మనోజ్ నాకు ఆ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాడు అన్న, కానీ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటున్నా అని చెప్పాడు. గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ల్యాండ్ గురించి అని చెప్పాడు. బట్ అది జల్పల్లోనా ఇంకొక దగ్గర అని నాకు ఐడియా లేదన్న. బట్ దేర్ ప్రాజెక్ట్ అయితే ఉండే. సో ఆ ప్రాజెక్ట్ నాకు తెలిసి ఆ ప్రాజెక్టుకు ఈ వీళ్ళ ఫ్యామిలీ కూడా సంబంధం లేదనుకుంటా. ఈ ఇంటర్నల్లో వాళ్ళకి ఏదో ఆయనకి ఏదో ఫైనాన్షియల్గా సరిగ్గా ఇవ్వట్లేదు, తర్వాత ఆస్తిలో కరెక్ట్ భాగం ఇవ్వట్లేదు అని ఏదో అని అన్నట్టు. మీకు ఏమనిపించింది ఆ ఇష్యూలో? ఎవరిది తప్పు ఎవరిది రైట్? ఫ్యామిలీ అంటే యాజ్ ఏ మనోజ్గా నేను లాస్ట్ టైం కూడా చెప్పానన్న, మనోజ్ నా ఫ్రెండు. సో విష్ణు గారు వీళ్ళందరూ కూడా మంచిగానే ఉంటారు, కానీ యాజ్ ఏ ఫ్రెండ్గా మనోజ్గా సపోర్ట్ చేసింది నేను. కానీ అది న్యాయం ఇంటర్నల్గా హోటల్ కూడా పక్కనే హోటల్ పక్కన ఉన్నప్పుడు రెగ్యులర్గా నేను మనోజ్ని కలిసేవాడిని. సో ఒకసారి ఫోన్లో నేను విష్ణు గారితో మాట్లాడాను. సో ఏది ఉన్నా కూడా అన్న వాళ్ళ ఇంటర్నల్ విషయంలో వాళ్ళు తేల్చుకోవాలి. కానీ అక్కడ కూడా బౌన్సర్లతో ఇబ్బంది అయింది, అల్లు అర్జున్ విషయంలో కూడా బౌన్సర్లతో ఇబ్బంది అయింది, నా ఇష్యూలో కూడా బౌన్సర్లతో ఇబ్బంది అయింది. బౌన్సర్ కల్చర్ అంటే కమిషనర్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ బౌన్సర్లందరినీ బ్యాన్ చేయాలి, పెట్టుకోవద్దు. ఇంకొకటి ఎక్కడైనా బౌన్సర్లు వెళ్ళాలంటే పర్మిషన్ కావాలి, కమిషనర్ పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళ పొట్ట మీద మనం ఎందుకు అరే కొట్టడం కాదన్నా, వేరే ఈవెంట్స్ ఉంటాయి కదా, పెళ్లిలో ఉన్నప్పుడు అట్లా చేసుకోవాలి. కానీ ఈ బౌన్సర్లు తీసుకొని కొట్టుకునే కల్చర్ ఎక్కడదన్నా? అందరు ఎక్కడ పోయినా ఈ బౌన్సర్ల వల్ల ఇబ్బంది అవుతుంది. అక్కడ కూడా వాళ్ళు బౌన్సర్లే కొట్టుకుంటారు. ఈ కొట్టిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి, గట్టిగా పెడితే నెక్స్ట్ టైం కొంత 100% అన్న. ఎందుకంటే ఇప్పుడు ఆ బౌన్సర్ కల్చర్ కూడా మంచిది కాదు అసలు. ఆ బౌన్సర్ కల్చర్ని తెలంగాణలో ఉన్న కల్చర్ ఏంటంటే బ్లూ షీట్ బౌన్సర్ దగ్గుబాటి స్పెషలిస్ట్ అనమాట దాని లోపల. ఎక్కడ భూమి కనబడితే అక్కడ బ్లూ షీటు బౌన్సర్లు మీకు దొరకదా నాకు దొరకదా అన్న, 1000 రూపాయలు ఇస్తే అందరికి వస్తారు. కాదు కదా, మనం న్యాయ వ్యవస్థలో ఉన్నప్పుడు న్యాయాన్ని ఏది ఉన్నప్పుడు న్యాయాన్ని నేను వీళ్ళ ఫ్యామిలీ మనోజ్ దాంట్లో కూడా ఏదైనా ఉంటే ఈ బౌన్సర్లు కూడా కూర్చొని మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవాలి, లేదంటే సిటీ సివిల్ కూడా తేల్చుకోవాలి. అంతేగాని ఈ విధంగా కొట్లాడి మీడియా కూడా ఉందన్న, మీడియా కూడా అత్యుత్సాహం ప్రదర్శించి ఎందుకైనా హీరోలు చేయాలని మరీ ఓవర్గా చూపించి, అది కూడా పాయింట్, ఓవర్గా చూపించినందుకే కదా అసలు మనం మీడియా కవరేజ్ చేయకుండా వాళ్ళు ఏం చెప్తే మనకి ఏం చేసి ఉంది. మీడియా ఓవర్ కవరేజ్ చేసినందుకే వీళ్ళు హీరోలు అవుతున్నారు, మీడియా కవరేజ్ చేయకుంటే జీరోలు అవుతారు. సో కాబట్టి మీడియా కూడా కొద్దిగా తగ్గించుకోవాలి, ప్రజల్ని హీరోలు చేయాలి. రియల్ హీరో చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. కానీ రేవంత్ అన్న కూడా మంచిగా అన్నాడు, ఎవరైంది వాళ్ళ బిజినెస్ చేసుకుంటారండి, మనకి ఏమైనా దేశానికి సేవ చేస్తుంటారా? ఏమైనా సరే లేదు, దేశానికి సేవ చేసినప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేద్దాం, వాళ్ళకి ఏదైనా ఈ మినిమం ఇది ఇద్దాం. కానీ ఎలాంటి సేవ చేయకుండా వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నప్పుడు 300 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటారు. ట్యాక్స్లు కడుతూనే ఉంటారు, మరి మనం కూడా కడుతున్నాం ట్యాక్స్లు అందరూ కడతారు, ప్రతి ఒక్కరు కడతారు. 30 కోట్లు ట్యాక్స్ ఉంది. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్, మీరు హీరో, నేను 1000 కోట్లు ఇస్తా అంటారు. రేపు పొద్దున మీకు ఇంకో నాకు తెలిసి కల్చర్ ఎక్కడ పోతుందంటే అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకుంటా, రేపు ఇంకొక హీరో 500 కోట్లు తీసుకుంటాడు చూడండి. ఎందుకంటే నా డబ్బే నీకు ఇస్తాను, నువ్వు నాకు ఇయ్యి, అంతే. ట్యాక్స్ పోతే పోయింది. కానీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవడానికి ఇండియాలో ఇదంతా నడుస్తుంది. సో దట్ ఈజ్ నాట్ అవర్ పార్ట్ అన్న. బట్ ఏది ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఆ ఫ్యామిలీని ఆదుకోండి. ఆ ఫ్యామిలీతో కేసు విత్డ్రా చేయించుకోవడానికి ఏమో మళ్ళీ ఆయన కేసు పెట్టిండి, ఆయనే విత్డ్రా చేయించుకుంటా అంటున్నా, ఆయనే అట్లా ఉంటుంది అన్న. ఒకసారి కేసు పెట్టిన తర్వాత అది ఏదైనా కూడా కేసు విత్డ్రా కాదు. సో కాబట్టి దీన్ని ఆయన విత్డ్రా చేసుకున్నా, చనిపోయిన మహిళ ఆమె రైట్స్ ఆమె చనిపోయిన బాడీ కదా. నా రిక్వెస్ట్ ఏంటంటన్నా, మరి నా మీద జరిగిన అన్యాయానికి కూడా సీఎం గారు స్పందించి కమిషనర్ గారికి అండ్ డీజీపీ గారికి చెప్పి ఆ కేసు పెట్టి దగ్గుబాటి బ్రదర్స్ని లోపలేసినప్పుడే నాకు న్యాయం జరుగుతుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. ఇది నందకుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.